హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. మంత్రి కొండా సురేఖ ఏం మాట్లాడినా అది ఆమె మంచికి చెప్పిన జనాలు మాత్రం దాన్ని చెడుగానే తీసుకుంటూ వెళ్ళడం మనకి జరుగుతుంది. రీసెంట్లీ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల సమయంలో కొండా సురేఖ గారు నాగార్జున గారి ఫ్యామిలీ మీద ఒక అభ్యంతరకర వాక్యాలతో పదజాలంతో రెచ్చిపోవడం జరిగింది. ఆమె ఏ అర్థంతో అన్నారో తెలియదు కానీ జనాలు వాటిని నెగిటివ్గా తీసుకొని నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం జరిగింది. మొత్తానికి ఆమె అక్కినేని ఫ్యామిలీలో సమంత అండ్ అక్కినేని నాగ చైతన్య డివోర్స్ గురించి మాట్లాడడం జరిగింది. వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ వల్లే సమంత నాగార్జున టార్చర్ వల్లే సమంత కేవలం అక్కినేని చైతన్యకి డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోయింది అని చెప్పడం జరిగింది. ఆమె ఏ ఉద్దేశంతో చెప్పడం జరిగింది ఏంటి అనేది పక్కన పెడితే జనాలు మాత్రం దాన్ని నెగిటివ్గానే తీసుకొని ఇది చేయడం జరిగింది. మొత్తానికి అక్కినేని నాగార్జున గారు దీని మీద రెస్పాండ్ అయ్యి దీని మీద మనకి కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఫ్యామిలీ పరువు పోయింది అని పరువు నష్టం కేసు కింద మనకి కేసు ఫైల్ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కేసు మనకి రేపు విచారణ నాంపల్లి హైకోర్టులో జరగబోతుంది. ఈ విచారణ ముందుగానే విచారణ ఇంకా 1 డే ఉంది అనగానే ఈరోజు అర్ధరాత్రి ఆమె ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ వెనుక ఏముందో చూడండి మీరే. I would wish to clarify that the statement I had made in relation to Nagarjuna Garu was not intended to hurt Nagarjuna Garu and his family members. I had no intention of hurting or defaming Akkineni Nagarjuna Garu or his family members. I regret any unintended impression given in my statements in relation to them and withdraw the same. అంటే ఇలా రేపు విచారణ ఉంది అనగానే ఈరోజు ఇలా ఒక పోస్ట్ అర్ధరాత్రి అది కూడా రావడం వెనుక రీజన్ ఏంటి? ఆమె పశ్చాత్తాప పడి ఇలా పోస్ట్ చేసిందా లేదంటే భయపడి పోస్ట్ చేసిందా అని అయితే జనాలు సోషల్ మీడియాలో ఈ పోస్ట్ని వైరల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే సురేఖ గారు ఏది మాట్లాడినా అది నెగిటివ్గానే తీసుకొని వెళ్ళడం మనకి జరుగుతుంది. ఇప్పటి వరకు సురేఖ గారు ఏది మాట్లాడినా కూడా ఆమె నిజంగా నెగిటివ్ మాట్లాడతారా ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు కానీ మొత్తంగా అది మాత్రం మనకి వార్తల్లో కానీ సోషల్ మీడియాలో కానీ నెగిటివ్ గానే స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. మరి ఒక్కరోజు విచారణ గడువు ఉంది అనగానే ఇలా అర్ధరాత్రికి రాత్రి 12 తర్వాత సమయంలో ఈమె పోస్ట్ చేశారంటే దీని వెనుక రీజన్ ఏంటి? పశ్చాత్తాపం పడుతున్నారా లేకపోతే అసలు భయపడుతున్నారా అనేది అయితే క్లారిటీ లేదు. సో మరి దీని వెనుక రీజన్ ఏంటి అనేది తెలియాలంటే మరి విచారణ రేపు ఉంది కాబట్టి మన విచారణ వెనుక ఏముంది ఏం జరుగుతుంది అనేది అయితే తెలియాలి. కాబట్టి రేపు విచారణ అయినంత వరకు మనం చూడాల్సిందే. ఈ కేసు వెనక్కి తీసుకోవాలి నాగార్జున గారు అని చేస్తున్నారా లేకపోతే ఏంటి భయపడ్డారా అనేది అయితే మనకి క్లారిటీ లేదు. సో మొత్తంగా ఈ పెట్టడం వెనుక రీజన్ ఏంటి అనేది తెలియాలంటే రేపటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.